ఇలా నైట్ బద్రీనాథ్లో స్టే చేసాం. ఓన్లీ 100 రూపీస్. సో ఈరోజు పొద్దున్నే లేచేసి గోయింగ్ టు మానా విలేజ్. ఇన్ కేస్ మీరు ఎవరైనా బద్రీనాథ్లో స్టే చేయాలనుకుంటే ఇలాంటి 100 రూపీస్ రూమ్లో, అంటే మేము 5 మెంబర్స్ ఉన్నాం కదా, సో ఈచ్ వన్ 100 రూపీస్ పడింది. ఈజీగా స్టే చేయొచ్చు. చలి మాత్రం బీభత్సంగా ఉంది బాబాయ్. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొంచెం అలా దర్శనం చేసుకొని చలో మానా విలేజ్. మానా విలేజ్ అనేది ఇంతకుముందు అయితే ఫస్ట్ విలేజ్ ఉండేది, కాకపోతే ఇప్పుడు లాస్ట్ విలేజ్. ఎందుకంటే ఇది చైనా బార్డర్కు చాలా దగ్గరలో ఉంటుంది మానా విలేజ్. ఇన్ కేస్ మనం ఏపీ నుంచి మానా విలేజ్లో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనకు జర్నీకి సగం టైం అయిపోతుంది. మన క్లైమేట్కి ఇక్కడ ఉన్న క్లైమేట్కి అసలు సెట్ అవ్వదు. అంత చలిగా ఉంది. ఈ బాక్సెస్ అన్ని ఇలా ఈ బాక్సెస్ ఇన్ కేస్ మీరు ఈ హాట్ వాటర్లో స్నానం చేయాలనుకుంటే ఆ బాక్సెస్లో పెట్టుకోవచ్చు. అవన్నీ ఫ్రీయే. ఏమంటే మీరు ఇలాంటి ప్రసాదాలు కొనుక్కోవాలి. 100 to 100 ఉంటాయి. లైక్ ఇవి 100 to 100 ఉంటాయి టెంపుల్లోకి వెళ్ళడానికి. మన వాళ్ళు స్నానం చేశారు. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. బ్రో Hi bro, let's go for Mana village today. Going to Mana village. If you are going to Mana village, it's near the China border, India-China border. The line is called McMahon line. We are going the last village of India. You're going the last village of India? No, it is last. మనం ఈ వేలో వెళ్ళాలి టు రీచ్ మానా. మనం కొంచెం నడుస్తూ వస్తే ఆ వేకి వెళ్ళిపోతాం. ఇట్ టేక్స్ 1 hour or 2 hours. ఎందుకంటే ఇది జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వెరీ కోల్డ్. చాలా చల్లగా ఉంది. అన్నీ సో మనం కొంచెం పైకి వస్తే ఒక 1 kilometer or 1.5 kilometer ఇక్కడ నుంచి క్యాబ్స్ దొరుకుతాయి వెళ్ళడానికి మానా విలేజ్. వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. సో మనం క్యాబ్లో వెళ్ళిపోయాం. అట్లుంటుంది మనం ఎక్కే క్యాబ్తో. He's a professional. Bro, we are going to Mana village. We see how nice vitamin ना बराबर नहीं मिले भाई. बस जितनी बस आ रही होगी
విలేజ్ అంతా. ఫైనల్ గా మన ఇండియాస్ ఫస్ట్ విలేజ్ లో కాలు పెట్టేశాం. విలేజ్ మాత్రం ఏకదం చుట్టూ 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 మౌంటైన్స్, క్లౌడ్స్ మధ్యలో ఒక చిన్న విలేజ్. ఇవన్నీ మన ఆర్మీ క్యాంప్స్ మావా. ఎందుకంటే మనం జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం చైనా బార్డర్కి. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ Mana village. It's first village of India. 4,073 meters above from the sea level. యా It's near China border. యా And it's very cold here, but this guy is wearing only a t-shirt. Just a casual shirt from west side. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బన్నీ. This is Aura plus 99. we are here in the Mana village. From 50 to 70 kilometers from Mana village, there is a McMahon line start which called Indo-China border. ఎస్ అర్థమైందా? Keep you updated. మనం నడుస్తూ వస్తే మనకు 2 వేవ్స్ కనిపిస్తాయి. మనం ఏ వేవ్స్కి వెళ్ళాలనే బోట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో మనం డిసైడ్ బట్టి అలా వెళ్ళొచ్చు. ఆ బోట్స్ ఏంటో చూపిస్తా ఒకసారి. దిస్ ఇస్ ద బోట్. మనం ఇట్టని వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే సరస్వతి ధామ్, భీమ్ ఫాల్ అలా. సో ఇటు వెళ్తే కేశవ ప్రయాగ్, గణేష్ గుఫ. సో 2 వేవ్స్. మనం 2 వేవ్స్ ను చూసాం కదా. సో చూసిన తర్వాత ఏం డిసైడ్ అయ్యామంటే సరస్వతి రివర్ని చూద్దామని. సో మేమందరం అది చూడడానికి ఇటు వెళ్తున్నాం. మనం సో ఫైనల్లీ మనం ఇక్కడ పారుతుంది కదా ఇది సరస్వతి రివర్, సరస్వతి టెంపుల్. ఐ లవ్ మానా. మనం ఇండియాస్ ఫస్ట్ విలేజ్ లో ఉన్నాం కదా. సో ఇండియాస్ ఫస్ట్ టీ షాప్. ఇండియాస్ మానస్ ఫస్ట్ షాప్ ఆఫ్ ఇండియాస్ మానా. సో ఇంక ఫస్ట్ విలేజ్ కాబట్టి ఈ షాప్ పెట్టినా ఏ షాప్ పెట్టినా ఫస్ట్ షాప్ అంటారు. కాకపోతే రెస్టారెంట్ వాళ్ళ బిజినెస్ కోసం టు అట్రాక్ట్ ద పీపుల్స్ ఆ బోర్డు పెట్టారు అంతే. మామ వ్యూ మాత్రం ఏకదం. సో పాండవాస్ మన పాండవులు ఈ వే నుంచి హెవెన్కి వెళ్ళారంట వార్ కంప్లీట్ అయిన తర్వాత. అదే ఇక్కడ ఉన్న హిస్టరీ. దిస్ ఇస్ కాల్డ్ This is the gateway to heaven. After completing Mahabharata war, Pandavas started towards heaven. And they keep walking there and disappeared in the heaven. This is the history of this place, and it's very beautiful view here. You should visit. లిటరల్లీ Yeah. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఫైనల్లీ బాయ్ మానా విలేజ్. ఓ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో మానా విలేజ్. చాలా సూపర్ ఉంది.
బాయ్ బాయ్